చేస్తున్నారు ఒక దేశాన్ని స్వాధీనం చేసుకోవటానికి. స్వాధీనం చేసుకోవటానికి వెళ్ళినప్పుడు ప్రభు నిత్యమైనటువంటి కండిషన్స్ కొన్ని పెట్టాడు. మన జీవితంలో ఎంతోమందితో మనం సహవాసం చేస్తూ ఉంటాం, ప్రయాణం చేస్తాం. కానీ మన సహవాసం కానీ మన ప్రయాణం కానీ ప్రయోజనకరంగా ఉండాలి. ప్రయోజనకరంగా ఉండకోకుండా ఏదో ఎవరితో పడితే కలిసిపోవటం, లేకపోతే విలువలు లేకుండా ఉండటం అనేది దేవునికి ఇష్టమైంది కాదు. ఒక ప్రత్యేకత కాదు. పరిశుద్ధత అంటే స్పాట్లెస్ అనమాట. స్పాట్లెస్ అంటే ఒరిజినల్ మీనింగ్ అయితే మచ్చ లేకుండా, స్పిరిచువల్ మీనింగ్ అయితే ప్రత్యేకంగా ఉంటా, అందరితో అన్నింటిలో కలిసిపోవటం కాదు. ఇజ్రాయేల్ని అలాగే నడిపించడానికి ఇష్టపడ్డాడు ప్రభు. అందుకే ఇజ్రాయేలీలు సంఘానికి సూచన కాబట్టి సంఘము మనం చూసినప్పుడు సంఘము ముడత మచ్చ కళంకం లేనిదిగా ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి ఇజ్రాయేల్ గురించి ప్రభు ఆలోచించిన విషయాల్ని మనం నేర్చుకోవాలి. పూట 7వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 1వ వచనంలో, నీవు స్వాధీనపరుచుకొని పో దేశంలోనికి నీ దేవుడిని యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకు నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు అని 7 జనములు నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత, అంటే దేవుడు నీ ఎదుట నుండి వెళ్ళగొడతాడు. 2వ వచనం, నీ దేవుడిని యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీ వారిని హతము చేయవలను, వారిని నిర్మూలన చేయవలను. వారితో నిబంధన చేసుకునకూడదు, వారిని కరుణింపకూడదు, నీ వారితో వియ్యమందకూడదు. నీ వాని కుమారునికి నీ కుమార్తెని ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెని పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించారు. కాబట్టి యెహోవా అందుని బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయను. కాబట్టి నువ్వు వారికి చేయవలసిందేమనగా వారి బలిపీఠాలను పడద్రోసి వారి విగ్రహములను పగులుగొట్టి వారి దేవత స్తంభాలను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలను. నీవు నీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడిని యెహోవా భూమి మీద నన్ను సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఈ భాగంలో ఎన్నో విషయాల్లో వాక్యం తెలిసిన మీ అందరికీ కొన్ని మూలలో ఆల్రెడీ జ్ఞాపకం వచ్చి ఉంటాయి. ఆ దేశము వీళ్ళు వెళ్ళకముందు అపరాధమును బట్టి పాపమును బట్టి ఆరాధించుటలో అలసత్వం, బలి అలసత్వం చూపించిన అబ్రహాము వలన వాళ్ళ దేశమును కోల్పోయి పరదేశానికి పరవాసులకు వెళ్ళి బానిసలైపోయి వాళ్ళు తిరిగి మరి దేవుని కృపను బట్టి పస్కా గొర్రెపిల్ల అక్కడ చనిపోయినప్పుడు, చంపబడి కోయబడినప్పుడు, రక్తం చిందించబడినప్పుడు, అనగా అక్కడ క్రీస్తు శిలువను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ ప్రజలు విడుదల పొంది ఐగుప్తు అనే పాపలోకం నుంచి బయటికి వచ్చి కానాన్ అనే పరలోకానికి వెళుతూ ఉన్నారు. మనమందరం కూడా కానాన్ అనే పరలోకం వెళుతున్నాం. మన యాత్ర జీవితం అదే. మనం ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం అంటే గొప్ప గొప్ప సత్యాన్ని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత గొప్ప అనుభవంలో ఉన్న మనము ప్రయాణం చేస్తున్నప్పుడు మనం పోగొట్టుకున్నది మరి మనం పొందుతున్నాం. సమూయేలు గ్రంథంలో దావీదు మహారాజు సింహాసనానికి వచ్చినప్పుడు తన స్నేహితుడైన యోనాతానికి ఏమనుకున్నాడంటే యోనాతానికి మేలు చేయాలని తన వంశానికి అనుకున్నాడు. ఎందుకంటే అతను స్నేహితుడు కాబట్టి, చనిపోయాడు కాబట్టి. అప్పుడు ఎవరైనా ఉన్నారంటే మెఫీబోషెతుని అడుగుతాడన్నమాట. యోనాతాను కుమారుడు మెఫీబోషెతు ఉంటాడు. అతడు కుంటివాడు. అంటే కుంటివాడు ఇక్కడ ఏం చూడొచ్చు అంటే మనం అతడు పాపి, నడవలేని వాడని అర్థం, ఆత్మీయ అర్థం. అతడు నువ్వు కుంటివాడువైనా, నువ్వు అనర్హుడైనా యోనాతాను బట్టి నేను నీ భూమిని మరల నీకు ఇప్పిస్తాను అని అంటాడు అక్కడ దావీదు. అట్లాగే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యములో మనం ఉన్నాము. సంఘం అంటే ఆయన రాజ్యమే. ఆయన సంఘములో ఉన్నప్పుడు మనం అడుగు తినాల్సిన అవసరం లేదు. మనుషులు డబ్బులు ఇస్తారు, మనుషులు సహాయం చేస్తారు అనేటువంటి ప్రయత్నాల్లో మనుషుల చుట్టూ తిరగాల్సిన అవసరం అంతకంటే లేదు. మనం ఏం చేయాలంటే అతి జాగ్రత్తగా మనం దేవుని ముందుకు వెళ్ళొచ్చు, దేవుని మీద ఆధారపడవచ్చు. మనం బలహీనలుగా మనుషుల మీద ఆధారపడిన అవసరం లేదు. సంఘము కలవరగంప కాకూడదు. సంఘము
పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి గంప. అందులో మరి మనం ఒక్కోసారి మనం పళ్ళు ఉన్నప్పుడు దాంట్లో మాగిపోయినటువంటి పళ్ళు, లేకపోతే నలిగిపోయిన పళ్ళు, లేకపోతే బహుగా పండిపోయి పులిసిపోయిన పళ్ళని మనం తీసేసి మంచి పళ్ళను ఉపయోగించుకుంటాం. దేవుడు కూడా అలాగే ఏం చేస్తాడంటే మన మధ్యలో నుంచి కొంతమందిని తీసేయడానికి ఇప్పుడు ఇష్టపడతాడు. నువ్వేమో నీకు పరిచయమైన వాళ్ళందరూ నీ వాళ్ళు అనుకుంటావు, కానీ వాళ్ళు నీకు ఉపయోగపడరు, వాళ్ళు నీ సాక్ష్యాన్ని, నీ జీవితాన్ని పాడు చేస్తారని మరి గ్రహించి నీకు గ్రహింపు రాదు అన్నారా. అప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు తప్పకుండా దారి తప్పుతావు అనమాట. ఎందుకంటే నాకు పరిచయస్తులందరూ నాతోనే ఉండాలి, వాళ్ళందరూ నాతోనే ఉండాలి అనుకుంటావు. నీ సంఘంలో కూడా అలాగే అనుకోవచ్చు ఒక్కోసారి. కానీ ఎవరిని సంఘంలో ఉంచాలో, ఎవరిని సంఘంలోంచి తీసేయాలో, ఎవరిని నీ వ్యక్తిగత జీవితపు సహవాసంలో నుంచి ఉంచాలో, ఎవరిని తీసేయాలో ప్రభు చేతులు ఉండాలి. అప్పుడు మనం శుద్ధీకరించబడతాం, మనం శుద్ధి చేయబడతాం. వాక్యం ద్వారా మన ప్రవర్తన శుద్ధి చేయబడుతుంటే మన జీవితాన్ని అయోగ్యమైన మనుషుల మధ్యలోంచి దేవుడు కొంతమంది నుంచి వేరు చేస్తాడు. ఇది మరం అనమాట. దయచేసి వీడియోలు ఆన్ చేసుకుని గౌరవించండి నా మాటని. వీడియోలు ఆన్ చేసుకుంటే అక్కడ విలువైనటువంటి పరిస్థితి ఉంటుంది. అది చాలా మంచిది. వీడియోలు ఆన్ చేసుకోండి, అందరూ ఆన్ చేసుకోండి. 2 గ్రూపులు ఉన్న వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ భాగంలో మనం అర్థం చేసుకుంటే దేవుడు ఇజ్రాయెల్తో అన్నాడు, నువ్వు వెళ్తున్నావు ఆ దేశంలోకి, మంచిదే. నువ్వు ఎప్పుడైతే నీ స్థలాన్ని పోగొట్టుకుని వెళ్ళావో, నీ పితరులు వీళ్ళంతా ఈ దేశాలను పోగొట్టుకున్నారు. ఆ ప్రయాణాలని మళ్ళీ తిరుగు ప్రయాణం వాళ్ళని ఒక దేశం తర్వాత ఒక దేశం స్వాధీనపరుచుకుంటూ మళ్ళీ వస్తున్నప్పుడు ఏమన్నాడంటే, నువ్వు స్వాధీనపరుచుకున్న దేశంలో నీవాడు కానివాడు ఆ దేశంలో ఉండకూడదు అన్నాడు. మళ్ళీ అక్కడ ఇందాక చదివిన యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో దేవుడే వారిని వేరు చేయి, నువ్వు చేయనవసరం లేదన్నాడు. 7వ అధ్యాయం ఇక్కడ ద్వితీయోపదేశం 1వ వచనంలో దేవుడే వారిని వెళ్ళగొట్టును అన్నాడు. అయితే 2వ వచనంలో ఏమన్నాడంటే ఆయన వెళ్ళగొట్టును, నీకు అప్పగించును, నువ్వు వారిని హతము చేయవలనన్నాడు. ఇప్పుడు మీరు తెల్లారినాక మీరు రాత్రి ఎవరో కాపరి చెప్పారు, హతం చేయమన్నారా, మీరు లేనిపోయింది మర్రలు చేయబాకండి. ఇక్కడ వాక్యపు అర్థం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏంటంటే అర్థం, ఆయన మన జీవితం కొంతమందిని ఏం చేస్తాడంటే మనలో నుంచి వేరు చేస్తాడు. నువ్వు మళ్ళీ తెచ్చుకుని వారి జీవింప చేయొద్దు ఆ కమ్యూనికేషన్ని. ఏదైతే దేవుడు ఎవరినైతే తుడిచేయాలనుకుంటున్నాడో, ఎవరినైతే తోసేయాలనుకుంటున్నాడో వాళ్ళని తోసేసేటప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి ఆ కనెక్షన్ మళ్ళీ బతికింప చేయబాకు. ఆ యొక్క ఆ కనెక్షన్ నువ్వు తొలగించేసి, అంటే ఆత్మీయంగా దాన్ని చంపేసే అనే మాట మాట్లాడుతున్నాడు ప్రభు. అంటే మనకు తెలియకుండా కొంతమందిని ప్రభువు మనకు దూరం చేస్తానని అంటున్నాడు. ఈ రాత్రి మీరందరూ ఈ సత్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిది. దీంట్లో 7 జాతులు ఉన్నాయి అన్నమాట. 7 జాతులు ఉన్నాయి. ఈ 7 జాతులకు 7 లక్షణాలు ఉన్నాయి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే. మరి మొదటి జాతి ఎవరంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ ఏం మాట్లాడాడు అని అంటే హిత్తీయులు అన్నాడు కదా, నిన్ను మించిన హిత్తీయులు అన్నాడు. హిత్తీయులు అనే మాట మనం చూస్తే హిత్తీయులకు ఉన్నటువంటి ఆ జనులకు ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటంటే అసూయ పరులు అనమాట. అసూయ పరులు, వాళ్ళు ఎప్పుడు కూడా అసూయతో నిండిన జనాంగం. ఇప్పుడు నీ మందలో అసూయపరుడు ఉండకూడదు అనేటువంటి మాటని ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు ప్రభు. అసూయపరులతో నువ్వు సహవాసం చేస్తే నెమ్మదిగా అసూయ నీలోకి ఎక్కుతుంది. ఇవాళ క్రైస్తవ్యంలో కనపడకుండా పాకేటువంటి విషయం ఏంటంటే అసూయ. ఒక సేవకుడు పైకి వెళ్ళినా, ఒక విశ్వాసి బలంగా ఉన్నా, ఒక సంఘం బాగున్నా సంతోషపడక నా సంఘం బాగుండాలి, నా సేవ బాగుండాలి, నా గ్రూప్ బాగుండాలి, లేకపోతే నేను బాగుండాలి, నా బోధ బాగుంది అనుకునే వాళ్ళే ఎక్కువ. నేను 36 ఏళ్ళ నుంచి పరిచర్య చేస్తున్నాను. బహుశా మీ అందరికంటే ఎక్కువ పరిచర్య చేసిన వాడిని అనుకుంటాను. ప్రభుదయ వలన 49 మంది సేవకులకి కమెండేషన్ ఇచ్చాను. మన బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ అయిన వాళ్ళకి. వాళ్ళ ద్వారా 70 సంఘాల దాకా కట్టబడినాయి. నా వ్యక్తిగతంగానే చాలా సంఘాలు కట్టాను, నెంబర్ ఎందుకు కానీ. అది దేవుడే కట్టాడు. అయితే విషయం ఏంటంటే నా అనుభవంలో నేను నేర్చుకుంది ఏంటంటే సేవకుల్లో కానీ విశ్వాసుల్లో కానీ అసూయ అనే పదార్థం బాగా పనిచేస్తుంది. బాగా ప్రసంగం చేసిన వాడికి అసూయే, కోడేమని ఇట్లాంటి ప్రసంగాలు తయారవుతుంది. ప్రసంగం చేయలేని వాడికి అసూయే, ఏదో ఆయన మాటలను నేర్చుకున్నాడు లేండి అని. ఇది కొంచెం రిచ్గా ఉన్నా మరి ఇతరులకు అసూయే. ఇట్లా అసూయ అనేది చాలా కనపడింది. డినామినేషనల్ అసూయ కూడా ఉంది.
సంఘముల అసూయ కూడా ఉంది, సేవకుల అసూయ కూడా ఉంది. అసూయ అనేది పెద్ద విషయంగా పనిచేస్తుందని నా సేవ జీవితంలో నేను గమనించాను. నేను ఆ పట్టణానికి వెళ్ళి ఈ 4-5 రాష్ట్రాల్లోకి వెళ్ళి సెమినార్లు పెడుతూ ఉన్నాను కదా. ఆ సెమినార్లు పెట్టినప్పుడు అక్కడ ఖర్చు సమస్తం, భోజనాల ఖర్చులు, కాన్ఫరెన్స్ హాల్ రెంట్ ఖర్చులు, మా ప్రయాణం, టీం ఖర్చులు, పేపర్లు, ఫైళ్ళు, పెన్నులు ఖర్చులు అన్నీ నేను భరించి సెమినార్ చేసి అక్కడ తెలిసిన వాళ్ళందరినీ ఒక 40 మంది 50 మంది పిలిచి, బ్రదర్ కొత్త వాళ్ళకి వాక్య సత్యం తెలియని వాళ్ళకి, అసెంబ్లీ ట్రూత్ తెలియని వాళ్ళకి నేను వాక్యం చెప్తాను, నేర్పడిచి బలపరచండి, వీలైతే మీరు ఒక ముందు వర్తమానం చెప్పండి అని. ఇప్పటికి నేను అనేక పట్టణాల్లో నేను స్థానిక అసెంబ్లీ పెద్దలకి, సేవకులకి నేను ఒక అడుక్కునేవాడు అడిగినట్లుగా బెగ్ చేశాను అనమాట. బ్రదర్, ఈ అసెంబ్లీ ట్రూత్ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి అసెంబ్లీ ట్రూత్ తెలియజేస్తున్నాము, దయచేసి సహకరించండి. ఆయన వచ్చి మన పట్టణాలు పెట్టడం ఏంటి అన్నటువంటి సేవకులు, సువార్థికులు, అటువంటి పెద్దలు గురించి నేను ఎక్కువ విన్నాను. నీ సంఘంలోకి ఏం రాలే, నీ విశ్వాసుల దగ్గరికి రాలే, దేవుడు తెరిచిన పరిచయాలను బట్టి వాళ్ళని సత్యంలో నడుపుతూ వాళ్ళ ద్వారా కొందరు నడపడానికి మా ఏర్పడు వ్యయమంతా భరిస్తున్నాం. ఖర్చు పేదరికి చిన్న పల్లెటూరులో సేవకునైనా దేవుడిచ్చిన భారం అది. నేను చూశాను, 5 సంవత్సరాల్లో విస్తారమైన అసూయను నేను అనుభవించాను. మనుషుల్లో సహాయం చేయకపోగా ఆయన దగ్గరికి మీరు కింద వెళ్తున్నారు, హైదరాబాద్లో అయితే మరి చూశాను, ఆయన దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. కానీ నేను చేసిన పని ద్వారా చాలామంది సేవకులు, సత్యం తెలియని వాళ్ళు, ఆయా డినామినేషన్ వాళ్ళు మారి వాళ్ళ అనుభవాలు మార్చుకుని, రొట్టె వేరవటం, అవసరమైతే సంఘం పేర్లు కూడా కొన్ని మార్చుకుని, ఎందుకంటే భిన్నమైన పేర్లు ఉన్నవాళ్ళు, ఆరాధన క్రమాలు మార్చుకుని, సంఘ పెద్దలు మార్చుకున్న వాళ్ళు, వాక్య సత్యంలో కొంచెం సంఘాలు అక్కడ కనపడుతుంటే నేను గ్రహించుకోకుండా అసూయగా మాట్లాడినా. ఇదే కాదు, బోధలో చూసినా, పరిచర్లో చూసినా, ఎక్కడ చూసినా అసూయ పనిచేస్తుంది. సంఘంలో కూడా అసూయ కనపడుతుంది. ఒక సంఘ పెద్ద రాణిస్తే ఇంకో సంఘ పెద్దకు అసూయ. విన్నావా? ఒక వర్తమానం గట్టిగా బలంగా ఎవరైనా చెప్పగలిగితే ఇంకా మిగిలిన వాళ్ళకి అసూయ. ఒకళ్ళు ఎవరైనా కానుక లేదా కొంచెం ఈవులు కొంచెం దేవునికి ఎక్కువగా ఇస్తే అక్కడ వాళ్ళకేదో ఎక్కువ ఉన్నట్టు ఇవ్వలేని వాళ్ళు అసూయ. ఇట్లా ఇచ్చినవాడు ఇవ్వలేని వాళ్ళని చూసి అసూయ పడుతున్నాడు. అసూయ అనేది బాగా రాజ్యం చేస్తుంది సంఘంలో. ఎందుకో అన్నాడు, హిత్తీయుల్లో నీకు పనికిరారు, దేవుడు వాళ్ళని తీసేస్తాడు, నువ్వు దయచేసి జాగ్రత్తగా ఉండన్నాడు. రెండవదిగా మనం చూసినప్పుడు హిత్తీయుల తర్వాత ఈ ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో గిర్గాషీయుల గురించి మరి మనం చూసినప్పుడు వీళ్ళే గిరాషీయులు అని అనుకుంటారు. వీళ్ళు ఎవరంటే మనకు కనపడేది ఈ హిత్తీయుల అసూయపరుల గురించి మనం ఒక మాట తీసుకోవాలంటే యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో తీసుకుంటే అలా ఎన్ని అసూయాపరమైనటువంటి మాటలు స్నేహితులు మాట్లాడారో మరి అక్కడ మనం చూస్తాం అన్నమాట. యోబు స్నేహితులు అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఈ గిర్గాషీయుల గురించి చూస్తే వీళ్ళు ఎవరంటే గిర్గాషీయులు తిండిపోతులు అనమాట. వీళ్ళ జాతిలో తిండికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తిండిపోతులు ఇవాళ సంఘాల్లో కానీ, సహవాసాల్లో కానీ, సెమినార్లు కానీ జరిగితే ఏం భోజనం పెడతారని తిండిపోతులు ఎక్కువయ్యారు. సబ్జెక్ట్ అడగట్లేదండి, ఏమంటే భోజనం ఉంటుందా అండి అని అడుగుతున్నారు. సెమినార్లు పెడుతుంటే ఏం సబ్జెక్ట్ చెప్తావు అని అడగట్లేదు. ఏం భోజనాలు ఉంటాయండి అని అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఉన్నాయా, డబ్బులు కట్టాలా, ఫ్రీయా, భోజనం బాగుంటుందండి అని అడుగుతున్నారు. నన్నే అడిగారు చాలామంది. తిండిపోతాను ఇక్కడ ఆలోచన చేస్తే తిండిపోతాను చాలా భయంకరమైంది. మీకు తెలుసా, భారతదేశంలో ఈ పురుషులకి పొట్టలు ఎక్కువ ఎదుర్కొన్నదంటే సంఘ పెద్దల కన్నా సేవకులకి ఎక్కువ పొట్టలు తెలుసా మీకు? బాగా ఎక్కువ పెరిగిపోయినాయి అనమాట. తిండిపోతానానికి ప్రాధాన్యత. ఐఎమ్ వెరీ సాడ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ద క్రిస్టియన్ పీపుల్ ఆర్ టోటలీ గోయింగ్ టు ఎంజాయ్ ఇన్ ద రెస్టారెంట్స్ అండ్ బార్స్. చాలా మందిని చూశాను నేను. విస్తారమైనటువంటి తిండిపోతుతనం రాజ్యం చేస్తుంది ఇక్కడ. తిండిపోతుతనం చాలా భయంకరం. సామెతల గ్రంథాలు అంటాడు, నీవు తిండిపోతు అయిన నీ గొంతుకు ఏం చేయమనంటే కత్తి పెట్టుకోమన్నాడు. భక్సింగ్ గారు అంత గొప్ప సహవాసాన్ని కట్టాడంటే కారణం ఏంటంటే, వాళ్ళు మీటింగులు జరిగితే ఏం చేస్తారంటే సాంబారుతో అన్నం పెడతారు. ఇప్పుడు మనం ఇతర సంఘాల్లో చూసినప్పుడు సాంబారుతో అన్నం అంటే పారిపోతారన్నమాట. మంచి భోజనం ఉండాలి అక్కడ కదా, మంచి భోజనం ఉండి మంచి కానుక ఇస్తే ఈ పెద్ద సేవకులకి అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సెమినార్ బాగా జరిగిందని ప్రచారం చేస్తారు. సబ్జెక్టు గురించి మాట్లాడరు, ఆత్మీయ ఆహారం గురించి ఆలోచించేది, శారీరక ఆహారం గురించి తిండిపోతాను. బైబిల్ ఎగ్జాంపుల్ ఇచ్చింది. ఏషావు తిండిపోతుపరుడే, ఆకలితో అదైపోయాడు. సంసోను కూడా తిండిపోతుడే,
ఒక విధంగా చెప్పాలంటే తెలియదు, సింహాన్ని చంపాడు అనుకుంటావు, కానీ సచ్చిన సింహంలో నుంచి తెనిపెట్టబడితే కుళ్ళిపోయిన ఆ సింహం ఆ యొక్క డెడ్ బాడీ హస్తిపంజరంలో నుంచి దాంట్లోంచి తేనె పట్టును తీసుకుని తిన్న గొప్పోడు మన సంసోను. అతడు ఏమయ్యాడంటే అది దాన్ని చంపాను అనుకున్నాడు, కానీ నాజీరు చేయబడిన వాడు సచ్చిన బాడీని ముట్టుకోకూడదు అనమాట. కానీ ఇతడు సచ్చిన దాంట్లో తిన్నాడు అనమాట. తిండిపోతాను, బైబిల్ గ్రంథంలో చాలా మంది తిండిపోతులు ఉన్నారని మనకు తెలుసు. మొత్తుడైన నాబాలు తిండిపోతాను తన్నవాడని వాక్యంలో ఉందన్నమాట. ఇది చాలా మంది మనం చూస్తాం. ఒక విధంగా పాపం ఎక్కడి నుంచి వచ్చిందంటే 99 పళ్ళు ఉన్నాయి కదా ఏదైనా తోటలో, ఒక పండే కదా తినొద్దని చెప్పింది. అప్పుడు ఆ ఒక్క పండు తినకుండా అంటే సంతోషం ఉండొచ్చు కదా ప్రియులరా, మనం ఆలోచించినప్పుడు దేవుని ప్రేమను బట్టి. కానీ ఆ పండుని తినటానికి అనుకూలమైందిగా అది కనపడిందన్న దానికి ఆశపడినట్లుగా చూస్తాం అనమాట. ఇంకొక యాంగిల్లో మనం చూసినప్పుడు తినుడు ద్వారానే పాపం వచ్చిందనేటువంటిది కూడా మనం చూడవచ్చు. మాట వినకపోవడం పాపం అనేది నిజమే, కానీ తినటం ద్వారా పాపం వచ్చింది, తినకపోతే పాపం వచ్చేది కాదు. ఈ విధంగా మనం తిండిపోతాను చాలా భయంకరమండి. అందుకే తిండిపోతులతో త్రాగుబోతులతో సహవాసం చేయొద్దని పౌలు గారు చెప్పాడు. ఇక్కడ మన ద్వితీయోపదేశకాండంలో దేవుడు వారిని వేరు చేస్తాడన్నాడు. తిండిపోతులు పోవాలి మన జీవితంలో నుంచి, తిండిపోతాను. మూడవదిగా మనం చూసినప్పుడు ఇక్కడ ఈ అధ్యాయంలో అమోరీయులు అని కనపడుతున్నారు. మీరు చూడండి, అమోరీయుల గురించి చూస్తే అమోరీయుల యొక్క నైజం ఏంటంటే ఆ కంట్రీ యొక్క పెద్ద నైజం గర్విష్ఠులు అనమాట. వాళ్ళు గర్విష్ఠులు, బాగా గర్విష్ఠులు. ఎంతగా గర్విష్ఠులు అంటే ఏ జనాంగానికి ఉన్నంత గర్వం వాళ్ళ గర్విష్ఠులు అనమాట. ప్రైడ్ఫుల్ పీపుల్ అని అంటాడనమాట కామెంటరీలో. ప్రైడ్ఫుల్ జనరేషన్ అనమాట గర్విష్ఠులు. సంఘాల్లో గర్విష్ఠులు కూడా ఉంటున్నారు. ప్రసంగం చేసే గర్వం, ఎక్కువ ప్రార్థన చేస్తే గర్వం, కానుక ఎక్కిస్తే గర్వం, పేరు చెప్తే గర్వం. ఎంత ఫీల్ అయిపోతారో కదా. ఒకవేళ వాళ్ళు అనుకునేది జరగకపోతే ఆ గర్వంలో వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. గర్విష్ఠులు చాలా మంది సంఘాల్లో ఉంటున్నారు. గర్విష్ఠులు మనం దేవుని బిడ్డలో పూర్వం పాపలు అనుకోండి. ఎవడైనా సరే పాపం చేశాడు అనుకోండి, ఎవరైనా పాపం చేసినప్పుడు సంఘంలోనే లేదా గ్రామంలో చేసినప్పుడు వాడిని నీచముగా చూసే సంఘంలో వాడిని నీచంగా చూసే సంఘ పెద్దలు సేవకులు కనపడతారు. కానీ ప్రభు పాపం చేసిన స్త్రీ దొరికినప్పుడు ఆమె దగ్గరికి వచ్చినప్పుడు అదే స్త్రీ మరి ఇంకో సందర్భంలో అంటే అదే స్త్రీగా ఇంకో సందర్భంలో స్త్రీ కాళ్ళు కడిగినప్పుడు సీమోను మరి చర్మకాడైన సీమోను హృదయంలో గర్వించవో నేను గొప్పవాడిని, ఏమో పాపి మూర్ఖురాలు నిత్యమైనది అనుకున్న మనసులో అనుకున్నప్పుడు ప్రభు దాన్ని పట్టుకున్నాడు. తన దగ్గరికి పాపం చేసిన స్త్రీ వచ్చినప్పుడు వాళ్ళు మీరు రెడ్ హ్యాండెడ్గా సేవకుల ద్వారా పట్టుకున్నామే పాపంలో రాళ్ళు వేసి కొట్టి చంపాలి, ధర్మశాస్త్రం నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా, దేవుడే చెప్పాడు కదా రాళ్ళు కొట్టి చంపమన్నాడు అన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఏ పాపి ఎందుకట్లా చేసావు అనలే. ఆయన నువ్వు పనికిరందని అని అనలే. చక్కగా ఏం చేశాడంటే అమ్మా అని పిలిచాడు. ఇక వెళ్ళి చేయబాకమ్మా అన్నాడు. అక్కడ ప్రేమ కనపడింది కానీ గర్వం కనపడలేదు. మనం చూసినప్పుడు అనేక సందర్భాల్లో శిష్యుల్లో కూడా కొన్ని గర్వఛాయలు కనపడతాయి అప్పుడప్పుడు. అసలు ప్రధాన యాజకులు సద్దుకోయులు వీళ్ళందరూ కూడా గర్విష్ఠులు అనమాట. బాగా మనం చూసినప్పుడు ఈ గర్విష్ఠులు మరి ఆ మత వ్యవస్థను ఆక్రమించుకున్నారు. ఇప్పుడు మనం చూసే సేవకుల్లో కూడా నేను రెవరెండ్ని, నేను పోపుని, నేను బిషప్ని, నేను మోస్ట్ రెవరెండ్ని, లేకపోతే ఇంకా ఏదో అన్ని పేర్లు పెట్టుకుని గౌరవంగా ఉండి వాళ్ళు అన్యులు ఏ విధంగా పదవులకు ఉంటారో ఆ విధమైన ప్రైడ్తో మన సంఘాలు కూడా నిలబడిపోయినాయి. ఎవరైనా దేవుని కోసం ఏదైనా చేసినప్పుడు గొప్పగా ఫీల్ అయ్యి మరి వాళ్ళ గురించి పొగిడేటట్టుగా కూడా ఇవాళ సంఘాలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు చేశారని. కానీ దేవుడు రక్తం ఇచ్చినటువంటిది అది గొప్ప, లేకపోతే మనం చేసిన గర్వం మనల్ని పాడు చేస్తుంది. గర్వం ఉన్న స్థాయి కంటే మనల్ని ఎక్కువ పెంచుద్ది అనమాట. ఈ అమోరీలు అటువంటి వాళ్ళు. అందుకే దేవుడు ఎంపిక చేసిన జనాంగంలో అమోరీలను దేవుడు అంగీకరించలేదు. నాలుగవదిగా మనం చూసినప్పుడు ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మీరు చూడండి, కనానీయులు అని ఉంది. కనానీయులు మనం చూస్తే లేఖనం ప్రకారం వీళ్ళు ధనాపేక్ష పరులు అనమాట. కనానీయుల గురించి మరి చరిత్ర మీద చదువుకోండి, పర్సనల్గా దొరుకుద్ది. బైబిల్ గ్రంథం తిమోతిలో 6:10 ఉన్నాడంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఈ రోజున వాక్య పరిచర్య చేసిన తర్వాత మరి వచ్చే కాను కోసం చూసే సేవకులు ఎక్కువ మంది అయ్యారు. ఆ సేవకి రేటు పెట్టేవాళ్ళు ఎక్కువయ్యారు. 10,000, 20,000, 15,000, 25,000. ఈ మధ్యన ఒక ఆయన గురించి విన్నా, ₹1,00,000 ఇస్తే వస్తాడట ఆయన.
ధనాపేక్ష. వాక్యాన్ని నమ్ముతున్నారు ఈ రోజున. మీరు వాక్యం విన్నారు కాబట్టి ఉచితంగా విని వెళ్ళబాకండి, ఏదన్నా ఇవ్వండి అని కూడా ఇంకో యాంగిల్ వాక్యం చెప్తున్నారు అనమాట. ఆశ్చర్యం వేస్తుంది. ఇండియాలో, భారతదేశంలో సగభాగం నేను లేఖనాలను నేను ధ్యానం చేయడానికి తిరిగాను నేను. కానీ విశేషం ఏంటంటే వాక్యమును అమ్ముకోవటం అనేది ఎప్పుడూ జరగలేదు. వాక్యమును అమ్ముకోవటానికి దేవుడు ఇవ్వలే. వాక్యము పంచుతూ వాక్యము ద్వారా ధనవంతులుగా మారేవాళ్ళు ఈ రోజులు ఎక్కువైపోయారు. సేవలోకి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఏం ఉండవు, సంచి వేసుకుని బైబిల్ వేసుకుని వస్తారంటే 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత వాళ్ళు భవనాల్లోకి వెళ్ళిపోతారు, గొప్పగా మారిపోతారు. మారిపోయి అంటారు దేవుడు మమ్మల్ని దీవించాడు అంటారు. కానీ విషయం ఏంటంటే వాళ్ళు కట్టుకున్నటువంటి భవనాలు, వాళ్ళు జీవించే లగ్జరీ జీవితాలు జీవిస్తుంటే వాళ్ళకి ఈవులు ఇచ్చి సంఘంలో బలపరిచినటువంటి విశ్వాసులు ఇంకా షెడ్యూల్లో, పాకల్లో, గుడిసెల్లో, లేకపోతే చిన్న చిన్న ఇళ్లలో ఉన్నటువంటి చరిత్ర నేను వేల కొలది నేను చూశాను. ప్రియులరా, మనం ధనాపేక్ష కలిగి మనం సుఖంగా బ్రతుకుదానికి మాత్రమే మన మనసు అయితే చాలా ప్రమాదం అండి. ధనము, ప్రభు కూడా ఏమన్నాడంటే భూమి మీద ధనము కూర్చుకొనకడు. ఈ మాట నాకు చాలా భయం వేస్తుందండి. అందుకే 36 ఏళ్ళైనా కానీ నా అకౌంట్ని ఎప్పుడు కూడా మంత్ ఎండింగ్కి వచ్చేటప్పుడు జీరో చేసుకుని సేవకులకి ఇచ్చో, పేదలకి ఇచ్చో, లేకపోతే సెమినార్లకి ఇచ్చో అని జీరో చేసుకుంటాను. దేవుని యొక్క కృపను బట్టి మనస్సాక్షి గుచ్చకుండా, మనస్సాక్షి బద్దలవుకోకుండా వెళ్తాను. డబ్బును దాచుకుని నేను క్రైస్తవునని చెప్పుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. డబ్బు లక్షలు మూలుగుతూ ఉండగా, పక్కవాడు బాధలు నశించిపోతా ఉండగా వినవా సహాయం చేయనటువంటి క్రైస్తవులు లక్షల కొలది ఉన్నారు. ఆలోచన చేసినప్పుడు ధనం మీద మనసు ఉందన్న. ధనం మూల మిథం జగత్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే జగత్ అంతా ధనం మీద ఆధారపడిపోయిందని. అంటే ఆ ధనము మరి ధనము గురించి భూమి మీద పాపానికి అవయవాలుగా ఇచ్చాడు ఒక చోట. ఆ అవయవాలు ఒక అవయవం అంటే ధనాపేక్ష అన్నాడు అన్నమాట. ధనాపేక్ష, ధనం వల్లనే ఆశ కలిగిన వాడు యేసుక్రీస్తునే అమ్మేశాడు. సంఘాన్ని అమ్మేయటానికి అర్థమేముంది? విశ్వాసాలు నమ్మేయటానికి అర్థమేముంది? వాక్యాన్ని నమ్మేయటానికి అర్థమేముంది? ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి ధనాపేక్ష ప్రమాదకరమైంది. దేవుడు అన్నాడు ఈ కనానీయుల్ని, అంటే ఈ ధనాపేక్ష కలిగిన వాళ్ళు కూడా నీ దేశంలో ఉండకూడదు అని 4వ మాటగా చెప్పాడన్నమాట. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తున్నాం, వివరిస్తున్నాను, గమనించండి. తర్వాత మనం చూస్తే పెరిజ్జీలు కనపడతారన్నమాట. పెరిజ్జీల గురించి మాట్లాడితే మనం ఆలోచన చేస్తే మనకు కనపడుతుంది. వీళ్ళు కోపిస్టులు. ఈ జనాంగానికి కోపం ఎక్కువ అనమాట. కోపిస్టులు బాగా యాంగర్ పీపుల్ అనమాట. హ్యూమన్ యాంగ్రీ కెనాట్ ఫుల్ఫిల్ అన్ ద విల్ ఆఫ్ ద గాడ్ అంటారన్నమాట పెద్దలు. బైబిల్ ఏమంటాడంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేరుతుందంట. కోపం వచ్చినప్పుడు అనేక సార్లు మంచి వాళ్ళను కూడా మనం పోగొట్టుకుంటాం. కోపం వచ్చినప్పుడు అనేక సార్లు మంచి దారులు కూడా చెరిపేసుకుంటాం. కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నా మనకు తెలియదు. కోపం వచ్చినప్పుడు మనం ఏ నిర్ణయాలు తీసుకున్నాం కూడా, అరే నేను అంత తొందరపడ్డానా, నాకు కోపం వచ్చేటప్పుడు నాకేం తెలియలేని తర్వాత బుర్రగోక్కను బాధపడే పరిస్థితికి వెళ్తాం. నీ కోపం ఎప్పుడూ దేవుని నీతిని నెరవేర్చదు. అందుకే ఇక్కడ అన్నాడు పెరిజ్జీల్ని దూరం చేసేసే అన్నాడు. జాగ్రత్తగా నేను స్టడీ చేస్తూ ముందుకు వెళ్తాను, గమనించండి. ఇదిగా మనం చూస్తా ఉన్నాడు పెరిజ్జీలే అనమాట. హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీలు. తర్వాత హివ్వీలు మనం చూసినప్పుడు హివ్వీల గురించి కూడా లేఖనంలో ఉందన్నమాట. వీళ్ళ గురించి మనం చూస్తే మనం కంపేర్ చేయాలంటే మనం భూమి మీద ఈ విధమైనటువంటి అన్నం. హివ్వీల యొక్క లక్షణం ఏంటంటే కామము అనేటువంటిది చాలా భయంకరమైనది. మా నాన్నగారు నాకు ఆయన జీవించిన దినాలు నేను కొత్తగా సేవ ప్రారంభించినప్పుడు ఆయన నాకు ఒక మంచి సలహా ఇచ్చారు. ఏమన్నారంటే, నాన్న నువ్వు 2 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే నువ్వు గొప్ప సేవకుడు అవుతావు అన్నాడు. నువ్వు ఒకటేంటంటే స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి, రెండవది ధనంతో జాగ్రత్తగా ఉండాలి. ధనం మీద ఆశ పెట్టుకోబాకు, ఆ ధనం మీద ఆశ పెట్టుకుంటే ధనం నిన్ను ఓడించేస్తుంది అన్నాడు. రెండవది స్త్రీతో నువ్వు ఎక్కువ సేవకుడుగా స్త్రీలతో ఉంటారు. 10 మంది పురుషులు అంటే 30 మంది స్త్రీలే ఉంటారు. కాబట్టి స్త్రీతో జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు అనమాట. మా నాన్నగారు చెప్పిన ఆ సలహా నా జీవితాన్ని కట్టిందని కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆలోచన చేసినప్పుడు స్త్రీతో మరి సంబంధము కలిగి పెట్టుకుని భవిష్యత్తును నాశనం చేసుకున్నటువంటి అనేక మంది సేవకుల్ని మనం చూస్తాం అనమాట. అనేక మందిని మనం చూస్తాం. చాలా విచారకరమైన విషయం. ఈ రాత్రి దేవుని బిడ్డలారా ఎట్లున్నారు? మనం అప్పుడప్పుడు పేపర్లో, టీవీలో అక్కడెక్కడ చూస్తున్నాం. సేవకుడు ఆ పని చేశాడు, ఈ పని చేశాడు, ఆ పని చేశాడు, ఈ పని చేశాడు, టీవీలోకి వెళ్ళటం, విమర్శించడం చాలా జరిగింది. ఇక్కడ ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏమన్నాడు అంటే హివ్వీలు కూడా నువ్వు తొలగించేయాలన్నాడు.
దశలోని పత్రిక 4:4 ఒకసారి మీరు ఎవరైనా చూస్తారా? దశలోని పత్రిక మొదటి పత్రిక మనం చూసినప్పుడు దీనికి సంబంధించిన రిలేటెడ్గా ఒక వచనాన్ని మనం చూస్తే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను. ఎవరైనా త్వరగా తీయగలిగితే చదివితే మంచిది. నేను కూడా తీసుకున్నాను. 4వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వల్లే కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందు ఘనత ఎందు తన ఘటమును ఎలా కాపాడుకున్న అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం అన్నాడు. కామాభిలాష చాలా భయంకరమైనది ఆలోచించినప్పుడు. కాబట్టి ఈ హివ్వీలను కూడా నువ్వు దూరంగా తొలగించు అన్నాడు. ఇదే విషయాన్ని మనం కొలసే 3:5లో కూడా మాట్లాడితే, కొత్త నిబంధనలో కూడా మనం ఆలోచన చేసినప్పుడు 3:5లో కూడా భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహ సంబంధం, ధనాపేక్షను చంపివేయవలను. అంటే ఇప్పుడు ఈ ఈ దేవుని ప్రజలన వాళ్ళు తన దేశంలో స్వాధీనపరచుకోవడానికి వస్తున్న ఇజ్రాయేలీల విషయంలో దేవుడు ఏమన్నాడంటే, ఈ జనులు ఉన్నారు, నువ్వు స్వాధీనం చేసుకున్న దేశంలో వాళ్ళని తొలగించే అన్నాడు. వాళ్ళు ఈ వ్యభిచార కామాభిలాషను ఆసక్తి చూపించే హివ్వీలు కనపడుతున్నాయి. ఇదే విషయాన్ని మనం చూస్తే సొదొమ గొమొర్రా కూడా అటువంటిది. అవాచ్యమైన కార్యములు చేయటం గొప్పవాళ్ళు. దేవుడు ఏం చేశాడంటే భూమి మీద సహించలేక ఆకాశం నుంచి అగ్ని గంధకాలు తీసుకొచ్చి కురిపించేసి ఆయన ఏం చేశాడంటే నాశనం చేశాడు. కామాభిలాషలో ఇష్టానుసారంగా సంఘ వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి దేవుని ప్రజలు ఎందరోనండి, మనం చెప్పలేము. వాళ్ళు ప్రేమలో, ఆలోచనలో, వాళ్ళ తలంపులు, వాళ్ళ ఉద్దేశాలే కానీ దేవుని ప్రణాళిక నా పట్ల ఏంటనేది ఆలోచన చేయలేనటువంటి వాళ్ళు. కామాభిలాషందు ఆసక్తి కలిగిన ఒక యవనస్తుడు దేవుని చేత పట్టబడ్డాడు. అతడు సెయింట్ అగస్టిన్. అతడు ఎటువంటి ప్రభునందు పట్టబడిన తర్వాత ఏం జరిగిందంటే అతడి జీవితం ట్రాన్స్ఫార్మ్ అయిపోయి పరిశుద్ధుడిగా తీర్చబడ్డాడు. మనమందరం పాపం అయినప్పుడు దేవుడు మనల్ని తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధులుగా చేశాడు. నీకోసం సర్ఫ్ తీసుకురాలే, నీకోసం క్షారం తీసుకురాలే, నీకోసం ఏదో తీసుకురాలే. ఆయనే నరుడుగా శరీరం ధరించి రక్తాన్ని చిందించి కడిగాడు. మనకు అవయవాలు ఉండకూడదనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం అనమాట. అంటే ఈ రకమైన జనులు నీతో సహవాసం చేయకూడదు అని అన్నాడు ఇక్కడ. ఇంకా తర్వాత వచనం చూసినప్పుడు హివ్వీల తర్వాత యెబూసీలు కనపడుతున్నారు ఫైనల్ గా. యెబూసీలు అనమాట. యెబూసీలు అంటే దేనికి సూచనగా ఉంటారంటే, యెబూసీల గురించి చరిత్ర చదవండి. నేను ఏకాలంలో చెప్పలేను, భవిష్యత్తులో ఒకవేళ అవకాశం ఉంటే చెప్తాను. ఇక్కడ యెబూసీలు సోమరులు అనమాట, భయంకరమైన సోమరులు. పని చేయటం తక్కువ, విశ్రాంతిని నిద్రని ఎక్కువ తీసుకుంటారు. యెబూసీలు మరి సోమరి జాతి అనమాట, పని చేయని జాతి. ఒక విధంగా చెప్పాలంటే పేద జాతి అనమాట, నిరుపేద జాతి. ఎందుకు పని చేసినోడికే కదా పని ఫలితం ఉండేది. యెబూసీలు చాలా మరి మిడిల్ క్లాస్ తరహా లేదా లోయర్ క్లాస్ తరహా అనమాట యెబూసీలు రాజ్యం గురించి గొప్పగా చెప్పబడలేదు బైబిల్ ఎక్కడ. వాళ్ళు సోమరులు అనమాట. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉన్నాడు, సామెత గ్రంథంలో. నా వైపు మీరు ఎవరైనా చూస్తారా? ఒకసారి దయచేసి చూడండి. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ గిన్నె ఉంది, ఈ పాత్ర అనమాట. దీన్నే సామెతల గ్రంథంలో ఒక మాట అన్నాడు, సోమరి అని పాత్రలో చెయ్యి ముంచునని పాత్రలో చెయ్యిట పెట్టాడు. ఎందుకంటే లోపల ఉన్న ఏదో స్వీటో పప్పో ఏదో వస్తున్నో తీసుకుని తిందామని పెట్టాడు. అక్కడికి చెయ్యి అక్కడ పెట్టే టైంకి వీడికి నిద్ర వచ్చేసిందంట. నిద్ర వచ్చేటప్పటికి ఆ చెయ్యి అట్లాగే ఉంచేసి నిద్రపోయాడంట. సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని దాన్ని తిరిగి నోటికి ఎత్తనైనా ఎత్తడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ చెయ్యి ఇలా పెట్టాడు పాత్రలో, కానీ ఏం జరిగింది? ఆయన ఏమాత్రం కూడా దాన్ని ఎత్తలేకపోయాడు. ప్రియ స్నేహితులారా, ఆలోచించినప్పుడు సోమరితనం అనమాట. సోమరి మార్గము ముండ్ల కంచె అన్నాడు. 24వ అధ్యాయం సామెత. సోమరి యొక్క చేను దాటిరాగా దాని గోడ పడిపోయింది, దూలగుండ్లు ముళ్ళ తప్పులు దాంట్లో బలిసిపోయినాయి అన్నాడు. సేవ ఉంటుంది చాలా మంది, కానీ కష్టపడి ఆ సేవను వృద్ధి చేసుకోలేరు. ఉన్నంత వరకు దొరికితే చాలు ముద్ద అనుకునేటువంటి మనుషులు ఎక్కువ ఉన్నారు ఈ రోజుల్లో. నాకేదో ఒక టైం వస్తే చాలు, నేను వెళ్ళి నా టైంలో ప్రసంగం చేసేస్తే చాలు, నేను సేవ చేశాను అనుకునే వాళ్ళు ఉన్నారు. 7 రోజుల్లో దేవుని దాన్ని బట్టి నేను ఉద్యోగం చేసినప్పుడు 7 రోజుల్లో ఉదయం 1988 నుంచి 93 వరకు నేను ఉద్యోగం చేసినప్పుడు ఉదయం 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళి 3 గంటల వరకు ఆఫీసులో 4 గంటల వరకు ఉండి అక్కడి నుంచి బయలుదేరి కాలినడకనే సైకిల్ వేసుకుని 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అటు ఇటు తిరిగి ఏం చేసేవాడిని 7 రోజులు 7 రాత్రులు 7 ఓళ్ళలో ప్రార్థన పెట్టేవాడిని. నా సర్వీసులో ఇంతవరకు కూడా ఏ సేవకుడు కూడా పరిచర్య ప్రతిరోజు పెట్టుకున్నవాడు కనపడలేదు నాకు. ఆదివారం వస్తే 3 గ్రామాల్లో చేసేవాడిని, 7 రోజులు 7 రాత్రులు పనిచేసేవాడిని.
అంటే మొత్తం మీద నేను 9 కూడికలు జరిగింది. ఏదైనా ఒక పబ్లిక్ హాలిడే వస్తే మళ్ళీ వెంటనే 2 రోజులు పెట్టుకునేవాడిని. అట్లా ఏం జరిగేదంటే ఆశ్చర్యకరంగా సోమరితనం అనేది లేకుండా దేవుడు నన్ను కాచిన దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ నా చిన్ని సాక్ష్యం కూడా చెప్తున్నాను. అప్పుడు నా వయసు చిన్నది, 30 ఏళ్ళు కూడా లేవు, 30 ఏళ్ళు ఉంటే ఏమో అప్పుడు ఆలోచించినప్పుడు నేను ఉదయకాలమే స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చి ఆ దూర ప్రాంతాలు 25-30 కిలోమీటర్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి పండుకుని, ఆ గ్రామాల్లో పండుకుని మళ్ళీ తెల్లవారుజామున 4 గంటలకు లేచి మళ్ళీ గ్రామంలోంచి నడిచి మెయిన్ రోడ్డు మీదకి లేదా సైకిల్ మీద నడిచి వచ్చి మంచుగా 4 గంటలకు 5 గంటలకు వచ్చినప్పుడు దానికి నాకు మధుమేహం అంటే ఈ విధమైనటువంటి శరీరంలో బలహీనత పెరిగిపోయి ఏమైందంటే కాళ్ళు దోస చెక్కల్లాగా పగిలిపోయినాయి అన్నమాట. నాకు పగిలిపోయినాయి అంటే పగల పని చేయటం, రాత్రి పరుగులు తీయటం, నిద్ర లేకుండా ఉండటం, మంచులో తెల్లవారుదామని ప్రయాణం చేయటం. నేను రౌడీగా చెప్తాను, నా దేవుడు అట్లా అనుమతించిన ఆ సేవను బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మనిషి సుందర్ సింగ్ గారి గురించి నేను విన్నాను. హిమాలయ పర్వతాలు చేసినప్పుడు ఆయన వెళ్ళాడని గుర్తుకి ఆయన దారిలో అక్కడక్కడ రక్తం కొంచెం బొట్టు కానీ ఏదైనా కాళ్ళు పగిలిపోయిన కాళ్ళలో నుంచి ఆయన కారుతా ఉండేదని నేను పుస్తకంలో చదివాను. ప్రియులరా, మనం రక్తం కారణంతగా ఆయన సేవ కోసం పాపముని ఎదిరించలేదని కూడా హెబ్రీ పత్రికలో వాక్యంలో రాస్తాడనమాట. మనం సోమరులుగా పనిచేస్తున్నాం. నీ ఇంటి పక్కన ఒకడు చచ్చిపోతున్నాడు, వాడి గురించి నీకు బాధ లేదు. ఒకసారి ఊళ్ళోకి నేను వస్తున్నాను, నేను నివసించే గ్రామంలోకి. ఎదురుగా ఏం జరిగిందంటే ఒక మనిషి వచ్చాడు. ఒక మనిషి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆ మనిషి కబురు చెప్తే, బ్రదర్ మీకు తెలుసా ఆ సైకిల్ షాప్ ఆయన చనిపోయాడు అని అన్నాడు. అవునా అండి, ఎలా అంటే ఆత్మహత్య చేసుకున్నారంటే, అయ్యో ఎలా జరిగింది, భార్య భర్తలిద్దరు ఆత్మహత్య చేసుకుని నా గుండె యవనస్తుడు 30 ఏళ్ళు కుర్రాడు చేసుకోవటం ఏంటి. నేను వెళ్తూ ఆయన గురించి ఆలోచించినప్పుడు ఆయన షాప్ దగ్గర నేను కూర్చున్నాను. ఆయన షాప్ దగ్గర నేను పనిచేశాను. మన బళ్ళు బాగు చేయించుకున్నాను, సైకిల్ కూడా బాగు చేయించుకున్నాను. ఆ టైంలో ఆయన దగ్గరకు వచ్చి చాలాసార్లు కబురు చెప్పాను, కానీ ఆయనకి నేను ఎన్నడూ సువార్త చెప్పలే. కానీ ఎందుకు ఇలా జరిగింది అనుకుని నేను వెళ్ళిపోయి చూస్తే వాకెట్లో బాడీస్ అలా పడిపోయినాయి అనమాట. ఆ గడ్డి మీద పడేశారు, ఇద్దరు చనిపోయారని పడేస్తే అయ్యో ఎంత పని జరిగిందని ఒక 5 నిమిషాల నుంచి వెనక్కి తిరుగుతుంటే అప్పుడు దేవుడు నా తలంపులను తట్టి, ప్రభు వెళ్ళిపోతున్నావేంటి అన్నాడు. ప్రభు ఈ అనుభవాలు మీకు ఉంటే లేదు నాకు తెలియదు. ఏం చేయనయ్యా, నేను ఏం చేయగలను వీళ్ళ గురించి అని అంటే, నీ పని అయిపోయిందా, నువ్వు స్వార్థ చెప్పావా వాళ్ళకి అన్నాడు ప్రభు. అది నా హృదయాన్ని ఎంతగానో కదిలించింది, నా జీవితంలో మార్పు తీసుకొచ్చింది. నాలో ఉన్నటువంటి అసలు అప్పటికే నేను చురుకైన వాడిని, ఇంకా చురుకుదనం కావడానికి కారణమైందనమాట. అవును ప్రభువా, అతడు నేను వెళ్ళి కూర్చున్నప్పుడు పనులు చేశాడు, అతనితో మాటలు చెప్పాను, అతను నాకు టీ కూడా ఇచ్చాడు, కానీ నేను అప్పుడప్పుడు పలకరించాడు, కానీ అతను స్వార్థ చెప్పలేదు ప్రభువా. నా గుండె పగిలిపోయిందనమాట. నా సోమరితనము, నా లోక సంబంధమైన స్నేహం పాడు చేసిందనమాట. అప్పుడు నేను ఇంటికి వెళ్ళి పశ్చాత్తాపడిపోయాను. అప్పటి నుంచి సువార్త పత్రికలు రాసి ప్రింటర్లు కొనేసి ప్రింట్ చేసేసి ఉంచేసి నిత్యం పంచడం, ఇళ్ళకెళ్ళటం అంతా చేశాను. ఒక డెడ్ బాడీ ఆ ఊర్లోంచి బయటకు వెళ్ళిపోతుంటే నేను ఇంటికి సువార్త చెప్పానని ఆలోచించుకునే స్థితి దాకా దేవుడు తీసుకొచ్చాడు. ఆధ్యాత్మికమైన సోమరితనం పని చేయదు. ఏదో ఆదివారం నాడు, బుధవారం నాడు, శనివారం నాడు వాక్యం చెప్పుకోవటం, మందిలో కలవటం, ఇప్పుడు ఆన్లైన్ ఒకటి తయారైంది, ఆన్లైన్లో జాయిన్ అవటం, ఇంతే కానీ వ్యక్తిగతంగా సేవ చేసి సువార్తను పెంచి సాక్ష్యం ఇచ్చేంత గొప్పతనం, పనితనం లేదు. కానీ ఆధ్యాత్మికమైన సోమరితనం ఎక్కువ రాజ్యం చేస్తుందని చెప్పడానికి నేను చాలా విచారిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే ద్వితీయోపదేశకాండంలో 7వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుడు వారిని వెళ్ళగొడతాడు. నువ్వు చేయలేవు, నీ లక్షణాలన్నింటినీ సరి చేయగలిగిన వాడు దేవుడు చేస్తాడు, దూరపరుస్తాడు అన్నాడు. 2వ వచనంలో అన్నాడు వాళ్ళు దూరపరిచాడు, నువ్వేం చేయాలంటే ఆ జ్ఞాపకాలను చంపేయి, వాళ్ళతో కలిసిన దినాలని మర్చిపో, వాళ్ళతో రిలేషన్ కట్ చేసి చంపేయి అంటున్నాడు. అక్కడ చంపేయకపోతే ఏమైందంటే ఇక్కడ ఆలోచన చేసినప్పుడు వాళ్ళు నీకంటే గొప్ప వాళ్ళు కాబట్టి 3వ వచనంలో వాళ్ళతో పూర్తిగా డిస్కనెక్ట్ చేయి, చంపేసి అంటున్నాడు వాళ్ళని. అక్కడే ఇజ్రాయేల్ శరీర సంబంధమైన డైలాగ్ ఇచ్చాడు. ఇక్కడ మనం ఇప్పుడు కొలసీ పత్రికలో మనం ఏమన్నాం అంటే వారిని పాపమునకు అవయవాలైనటువంటి వాటిని అవయవాలని చంపివేయండి, తీసి తొలగించుకోండి అని అంటున్నాడు. ఇక్కడ చూస్తూ అంటున్నాడు ఒకవేళ నువ్వు అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, చేయకపోతే ఏమవుతుందంటే వారే మళ్ళీ నిన్ను చంపుతారు. అంటే నువ్వు వాళ్ళని తొలగించకపోతే వాళ్ళు నీ దగ్గరకు వస్తారు, నిన్ను నాలో నుంచి తొలగిస్తారు, వాళ్ళలో కలిపేసుకుంటారు నిన్ను, నువ్వు వాళ్ళ మనిషి అయిపోతావు. నువ్వు వాళ్ళ మనిషి అవ్వకుండా నువ్వు నా మనిషిగా ఉండాలంటే ఏం చేయాలంటే అనవసరమైన వ్యక్తులు కులం గురించి చెప్పే వాళ్ళతో సహవాసం చేయకూడదు, విన్నావా, ధనం గురించి మాట్లాడే వాళ్ళతో సహవాసం చేయకూడదు,
ఆచారాలు సంప్రదాయాలు అనే వాళ్ళతో సహవాసం చేయకూడదు. మచిలీపట్నంలో సువార్థికుల పెద్దల మీటింగ్ పిలుపు వచ్చింది. విజయవాడలో జరుగుతుందండి, వెళ్ళాలండి. నేను వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే నా కుమారుడితో కలిసి నేను వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఒక సేవకుడు అంటాడు అయిపోయినాక ప్రశ్నోత్తరాల సమయంలో మనము వివాహంలో మంగళసూత్రం గడితే తప్పేంటి అన్నాడు ఒక అసెంబ్లీ సేవకుడు. నాకు నవ్వాలా ఏడవాలో అర్థం కాలే. వీళ్ళు ఏం చేశారంటే తమలోనే ఏం చేశారంటే ఆ యబూసీల్ని, ఫెరిజీల్ని, హివ్వీల్ని దాచుకున్నటువంటి దేవుని పని వారు ఎక్కువయ్యారు ఈ రోజున. కానీ ఇజ్రాయేల్ జనాంగం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు, మచ్చలేని వాళ్ళు, బలవంతులు వాళ్ళు, యోగ్యులు వాళ్ళు, వాళ్ళ ప్రవర్తన వేరు, వాళ్ళ జీవన శైలి వేరు, వాళ్ళ డబ్బు మీద ఆశ ఉండదు. ఏదైనా సెమినార్ పెడితే ఈ సెమినార్కి సంవత్సరానికి ఒకసారి ఎంత అవుతుందండి ఖర్చు? 10,000 20,000 అవుతుంది. నేను పెడతాననేటువంటి సేవకులు దొరకట్లే. మనం డబ్బులు ఇస్తానంటే సెమినార్లు పెడతారంట, వాళ్ళు వచ్చి పెత్తనాలు చేస్తారంట. అంతేగాని లెక్కలు వేసుకుంటున్నారన్నమాట జీవితంలో. నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టు కనబడినవారు అనే ఆలోచన కూడా లేకుండా, ప్రత్యేకమైన జనాంగం అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఏం చేస్తున్నారంటే చాలా వరకు పాటు చేస్తున్నారు. ఈ రాత్రి దేవుని యందు ప్రియులారా, దేవుని కనికరమును బట్టి, దేవుని వాత్సల్యతను బట్టి మీకు తెలియజేస్తున్నాను. నీలో కానానీయుడున్నాడు, లేదు నీలో కానాయన ధనాపేక్షపరుడు కానాయుడు ఉన్నాడు, ఇదిగో అసూయపరుడు హిత్తీయుడున్నాడు, ఇదిగో వాంఛ కలిగిన హివీయుడున్నాడు, ఇదిగో కోపం కలిగిన పెరిజ్జీయుడున్నాడు, నీలో మరి తిండిపోతనం కలిగిన గిర్గాషీయుడున్నాడు, నీలో గర్విష్ఠుడైన అమోనీయుడున్నాడు, నీలో సోమరేని యబూసీయులున్నారు. నీలో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వాలని, ఆ క్యారెక్టర్ని నువ్వు దూరం చేసుకోవాలి. సంఘంలో కూడా సరి చేసుకోవాలి, జాగ్రత్తగా పెద్దల్లో కూడా సరి చేసుకోవాలి. ఈ విధమైనటువంటి అనుభవం మనం మార్చుకుని ప్రభు ఏ విధంగా నిన్ను కడిగాడో, ఆయన నిన్ను తన రక్తంతో కడిగాడు, నీ మనసాక్షి పెట్టి మనసాక్షి ఆలోచనలు కడిగాడు. 9:14 ప్రకారం ఆయన నీ మనసాక్షిని కడిగాడు, హెబ్రీ 9:14 ప్రకారం. అంతేకాకుండా వాక్యం అనే ఉదక స్నానంతో నీకు వారానికి 2-3 సార్లు ఆయన శ్రద్ధపడి స్నానం చేపిస్తున్నాడు. ఇన్ని స్నానాలు చేసినా కానీ నీలో మురికి, పాపము, లోకము దాచబడి ఉంది. దాన్ని సరి చేసుకుపోతే ప్రభు అంటున్నాడు, వాళ్ళకిలాగా నువ్వు మారిపోతావు, నాకు దూరం అయిపోతావు, వాళ్ళు నిన్ను చంపేస్తారు, నువ్వు వాళ్ళని తెంచేసుకో, వాళ్ళని తుంచేసుకో, వాళ్ళని దూరం చేసుకో, అటువంటి వాటిని దూరం చేసుకో. అప్పుడేమవుతుందంటే నువ్వు నా మనిషిగా ఉంటావు. ఈ రాత్రి ప్రియమైన స్నేహితుడా, నీ ఉద్దేశం ఏంటి ఆలోచన చేసుకుని తీర్మానం చేసుకో. సమయం అయిపోతుంది, ఇంకో 10 నిమిషాలు ఉంటే బాగుండేది. ముగిస్తున్నాను. దేవుని కనికరాన్ని బట్టి ఈ తరుణంలో నీకు తెలియని ఇజ్రాయేల్ యాత్రే నువ్వు చేస్తున్నావు. ఇజ్రాయేల్ దేవుని స్థలంలోకి వెళ్తున్నారు. మనం కూడా దేవుని ప్రాణంలోనే ఉన్నాం. ఇజ్రాయేల్ని వేరు చేసుకోమన్నాడు దేవుడు. ఇజ్రాయేల్ కనికరం లేకుండా జనాంగాలను హతం చేసుకుంటూ, ఓడించుకుంటూ ప్రయాణం చేసి కానాన్ని వెళ్ళడానికి వెళ్తున్నారు. మనం ఏం చేద్దాం ఆలోచన చేస్తే? ఈ మాటను బట్టి మనం సరి చేసుకుని మన సహవాసం కానీ, మన సంఘం కానీ, మన ఆత్మీయ జీవితం కానీ, మన వ్యక్తిత్వం కానీ, మన స్నేహం కానీ పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ విషయంలో సరి చేసుకుని జాగ్రత్త పడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆ విధమైన క్రమంలో దీవించును గాక. ఈ వాక్యము దేవుడు ఆశీర్వదించును గాక. గ్రూప్ లో ఒకటి ప్రార్థన చేయండి అయ్యా. మన మీలో ఒకరు ప్రార్థన చేయండి సహోదరులారా. అయ్యా ప్రార్థన చేయండి.